ఈరోజు కొరమేను ఎగేసి చేస్తున్నాను. ఒక పెద్ద బాగా పెద్ద కొరమేను ఒకటి తీసుకున్నాం. చాలా పెద్ద పెద్ద ముక్కలు ఉన్నాయి. తీసుకుని దానికి కావాల్సిన గిన్నె స్టవ్ మీద ఎడల్పు గిన్నె పెట్టాలి. అయితే ఎగురు ఉండేటప్పుడు చిన్న గిన్నె పెడితే ఆ ముక్కలన్నీ ఇరిగిపోతాయి. మనకు ముక్కలా రావాలంటే ఇంత ఎడల్పు గిన్నె పెట్టాలి. ఇందులో గిన్నెలోని బాగా ఆయిల్ మరిగిన తర్వాత జీలకర్ర వేయాలి. జీలకర్ర వేసిన తర్వాత 3 పచ్చిమిరపకాయలు, పచ్చిమిరపకాయలు కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చాక మనం వేపేటప్పుడు బ్రౌన్ కలర్లోకి వస్తుంది కదా. వచ్చిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కూడా బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేపాలి. ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, అల్లం, జీలకర్ర, మసాలా అన్నీ వేసిన ఉల్లిపాయ ముద్ద కూడా రెడీ చేసి ఈ ముక్కలు వేగిన తర్వాత ఉల్లిపాయ ముద్ద కూడా ఇందులో వేయాలి. వేసి రెండు కలిపి వేగిన తర్వాత ఉప్పు, కారం, సాల్ట్ వేయాలి. ఇలా ముక్కలు కలిపి వేయడం వల్ల ఉల్లిపాయ ముద్ద ఒకటి అయితే పేస్ట్ అయిపోయినట్టు ఉంటుంది. టేస్ట్ బాగోదు, ముద్దలాగా వస్తుంది. ముక్కలు వేసి అందులో ఉల్లిపాయ ముద్ద వేస్తే కూర మాత్రం చాలా టేస్ట్ఫుల్గా ఉంటుంది. కొరమేను ఎగురైతే చాలా ఈజీగా చేసేయచ్చు. బాగా ఆయిల్ అయితే ఎక్కువగానే వేయాలి. ఆయిల్ ఎక్కువగా వేస్తే కూర చాలా టేస్ట్ఫుల్గా ఉంటుంది. అది వేగిన తర్వాత కొంచెం పసుపు, 2 స్పూన్లు కారం, 2 స్పూన్లు ఉప్పు, ఎగురు కదా సరిపడి అంతే వేసుకోవాలి. ఉప్పు కూడా ఎక్కువ వేస్తే మళ్ళీ ఉప్పు ఎక్కువైపోతుంది. 3 బాగా కలిపి వేపాలి. వేపిన తర్వాత మనం రెడీ చేసుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదా, చాలా పెద్ద పెద్ద చేప ముక్కలు చాలా చేప అయితే మాత్రం చాలా పెద్ద కొరమేను. ఎంత పెద్దది ఉందో, ముక్కలు అయితే ఎంత పెద్దగా ఉన్నాయో. ఇవి కొంచెం వేగిన తర్వాత మళ్ళీ ఇలా తిప్పాలి, ఉప్పు కారం పట్టడానికి.
వేగిపోయే ముందు కొంచెం కరివేపాకు, మనం ఆయిల్ కూడా ఆయిల్ ఎక్కువ వేసాం కదా, వాటర్ ఎక్కువ వేయక్కర్లేదు. ఉల్లిపాయలో కూడా వాటర్ వేసాం. అంతే, కొరమైన కూర రెడీ. సండే స్పెషల్. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. చాలా పెద్ద కొరమైన ఇది. కూర అయితే చాలా బాగుంది. రెడీ అయిపోయింది. 10 నిమిషాల్లో కూర రెడీ.